హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నావిటెక్ సొల్యూషన్. మీకు ఎంఎస్ వర్డ్లో వర్క్ చేసేటప్పుడు ప్రింట్ ఆప్షన్లో మీకు ఈ హెడ్డింగ్స్ అనేవి ఆటోమేటిక్గా రావడానికి మీకు ఒక చిన్న ట్రిక్ చూపెడుతున్నా చూడండి. ఇక్కడ స్టూడెంట్ డాటా ఉందండి. ఈ స్టూడెంట్ డాటాలో హెడ్డింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ హెడ్డింగ్స్ అన్నీ కూడా మనకు ప్రింట్ తీసేటప్పుడు మనం ప్రింట్ ఏం చేస్తామంటే కంట్రోల్ పీ కొట్టగానే ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ పేజీలో హెడ్డింగ్స్ ఉన్నాయి, అదే బరాబర్గా ప్రింట్ వస్తుంది. సెకండ్ పేజీకి వెళ్ళగానే మరి హెడ్డింగ్స్ అనేవి రావడం లేదు. దానివల్ల ఏంటంటే మనకు ఈ హెడ్డింగ్స్ అనేవి ఏమైనా ఫస్ట్ పేజీలో చూసుకోవాల్సి వస్తుంటుంది. ఇలా కాకుండా ప్రతి పేజీకి కూడా మనము ఆటోమేటిక్గా హెడ్డింగ్స్ రావడం ఎలానో ఈరోజు మీకు చూపెడతాను చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ పేజీలో ఉన్న హెడ్డింగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని కింది కూడా ఈ సీరియల్ నెంబర్ నేమ్, ఈ ఫాదర్ నేమ్ ఉన్నాయి కదా, ఇవన్నీ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మనకి హోమ్ బటన్, ఇన్సర్ట్ బటన్ ఉంటాయి కదా, దీంట్లో చివరల లేఅవుట్ బటన్ ఉంటుందండి. ఈ లేఅవుట్ బటన్ మీద క్లిక్ చేసి దీంట్లో మీరు ఇక్కడ చివర్ల రిపీట్ హెడర్ రోస్ అనే ఒక బటన్ ఉంది చూడండి. ఆ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీకు సెకండ్ పేజీలో కూడా సేమ్ ఫస్ట్ పేజీలో ఉన్న హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇలా మీరు ఎన్ని పేజీలైనా కూడా మీకు హెడ్డింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇలాంటి ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఎంఎస్ వర్డ్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.